Hello everyone, welcome to my channel Kannul Institute of Fashion Technology. టుడే వీఆర్ లర్నింగ్ ద స్లీవ్ ప్యాటర్న్. బేసిక్ స్లీవ్ ప్యాటర్న్ మనం ఎలా చేయాలో చూద్దాం. సో స్లీవ్ కోసం కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చి మనకి స్లీవ్ లెంత్ అంటే చేతి పొడవు, ఆర్మ్ హోల్ డెప్త్ అంటే చంక దాకా పొడవు, మనం తీసుకున్న ఆర్మ్ హోల్ డెప్త్ ఎంత. ఒకవేళ మీరు ఆర్మ్ హోల్ సర్కంఫరెన్స్ తీసుకొని ఉంటే ఆర్మ్ హోల్ డెప్త్ క్యాలిక్యులేషన్స్ అంటే బాడీ భాగంలో కూడా మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ సర్కంఫరెన్స్ మనం బాడీ భాగంలో తీసుకుంది 16. నేను డైరెక్ట్ ఆర్మ్ హోల్ డెప్త్ తీసుకున్నాను బాడీలో. బట్ మీరు ఆర్మ్ హోల్ సర్కంఫరెన్స్ తీసుకొని ఉంటే దానికి ఆర్మ్ హోల్ డెప్త్ లాగా ఎలా చేసుకోవాలంటే ఈ ఆర్మ్ హోల్ సర్కంఫరెన్స్ని 3 పార్ట్స్ డివైడ్ చేయండి. దానికి +1 నుంచి కలపండి. 6.3 అప్రాక్సిమేట్గా బోత్ విల్ కమ్ సేమ్. సో ఏదైనా తీసుకోవచ్చు. దెన్ ఆర్మ్ లూజ్ అంటే కింద డౌన్ లూజ్కి 13 ఇంచెస్ ఉంది. సో ఇవి మన మెజర్మెంట్స్. ఇది స్లీవ్ ప్యాటర్న్. దీన్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్. సో ఇది ఫోల్డ్ పెడతాం మనం పేపర్ కటింగ్ ఫోల్డ్ పెట్టిన తర్వాత దిస్ కమ్స్ టు లెంత్. ఇది ఎంత ఉంది మనకి లెంత్ 5 ఇంచెస్. దెన్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర 5 ఇంచెస్ తీసుకుంటాం. దెన్ ఇక్కడి నుంచి డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్, ఈ ఫోల్డ్ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి ఇలా. సో ఇది ఆర్మ్ హోల్ డెప్త్ ఎంత ఉందో మనకి 6 ఉంది. 6కి 1 to 3 ఇంచెస్ దాకా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బాడీ ఉంటుంది కదా మీ దగ్గర, బాడీ భాగంలో ఈ ఆర్మ్ హోల్ డెప్త్ ఇక్కడ దాకా వస్తుంది 6. బట్ లేటర్ ఈ అడిషన్కి మనము యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 1 ఈజ్ ఎనఫ్. ఒకవేళ మీ షోల్డర్ తగ్గుతున్నప్పుడు అంటే వెన్ ఇట్ కమ్స్, నేను బాడీలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది ఎలా అని. నెక్ డీప్ తీసుకున్నప్పుడు మీకు ఈ షోల్డర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో అప్పుడు మీకు ఈ పాయింట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిస్ విల్ ఎక్స్టెండ్. అప్పుడు యూ హ్యావ్ టు యాడ్ 1 to 3 ఇంచెస్. డిపెండ్స్ ఆన్ ద ఆర్మ్ హోల్ డెప్త్ అండ్ బస్ట్ లూజ్ని బట్టి ఇది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మీకు చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. ఎలా అంటే టోటల్ ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ కర్వ్ని మెజర్ చేసుకోండి, ఈ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మీరు ఒకవేళ నెక్ డీప్ పెట్టినప్పుడు మీ షోల్డర్ తగ్గుతుంది కదా, అప్పుడు మీకు ఈ కర్వ్ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ షోల్డర్ పెద్దగా ఉంది అంటే నేను తీసుకున్న బస్ట్ సర్కంఫరెన్స్కి షోల్డర్ చాలా ఎక్కువ ఉంది, 16 ఉన్నది. బికాస్ ఆఫ్ 2 ఇంచెస్ నేను 1 ఇంచ్ తగ్గించాల్సి వచ్చింది. దిస్ కనెక్షన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నెక్స్ట్ క్లాస్. బట్ ఇప్పుడు మనము స్లీవ్ చేస్తున్నాం కాబట్టి ప్యాటర్న్ ఈజీ టెక్నిక్ చెప్తున్నాను మీకు. ఈ ఆర్మ్ హోల్ కర్వ్ ఎంతైతే ఉందో దాన్ని యూ హ్యావ్ టు మెజర్ ఇట్. ఈజీ టెక్నిక్ ఇది. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు టేప్లో ఇంచెస్లోనే క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఈజీ వీడియో కోసం మీకు సెంటీమీటర్సే చూపిస్తున్నాను. 2, 3, 4 అలా ఈ కర్వ్ మొత్తం నాకు ఐ గాట్ 7.5. సో ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ 7.5 పెడుతున్నాను. దెన్ కమింగ్ టు క్యాప్ హైట్, దీన్ని క్యాప్ హైట్ అంటాము. ఈ క్యాప్ హైట్ ఎలా తీసుకోవాలి అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. దీనికి సింపుల్ ఫార్ములా ఒకటి ఉంది, అలా తీసుకోండి. క్యాప్ హైట్కి వచ్చి మీ బస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఉందో, మనం బస్ట్ సర్కంఫరెన్స్ 36 తీసుకున్నాం. సో క్యాప్ హైట్ కోసం డివైడెడ్ బై 12. ఏ బస్ట్ సర్కంఫరెన్స్ తీసుకున్నా దాని క్యాప్ హైట్ వచ్చి దాన్ని 12 పార్ట్స్ డివైడ్ చేయండి. సో విల్ గెట్ క్యాప్ హైట్ 3 ఇంచెస్. సో 3 ఇంచెస్ హైట్ వస్తుంది. సో దిస్ ఈజ్ 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ దగ్గర యు మార్క్ ఏ ప్యారలల్ లైన్, దీనికి ప్యారలల్ లైన్ డ్రా చేయండి. సో 7.5 ఇది. సో ఈ పాయింట్ మీరు లైన్ తీసుకోవచ్చు ఇక్కడికి. దెన్ వీ హ్యావ్ టు జాయిన్ దిస్ వన్ అండ్ ఇక్కడ కర్వ్ వస్తుంది. ఇది నేను పేపర్ కటింగ్లో చూపిస్తాను. దెన్ కమింగ్ టు ఆర్మ్ లూజ్, మనకి 13 ఉంది. ఇది ఆర్మ్ లూజ్ 13 అంటే హాఫ్ వచ్చి 6.5 ప్లస్ 1/4 ఇంచ్ ఫర్ ఈజ్. సో ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మనం ఫోల్డ్ మీద పెట్టి పేపర్ కటింగ్ చేస్తాం. సో గో ఫర్ పేపర్ కటింగ్. ఓకే, పేపర్ ఫోల్డ్ పెట్టాను నేను. ఇది ఫోల్డ్ మన పేపర్. సో ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మీరు మార్క్ చేసి మార్క్ 5 ఇంచెస్. మన లెంత్ 5 తీసుకున్నాం. సో 5 ఫోల్డ్ మీద పెట్టాను. దెన్ ఈ లూజ్ వచ్చి మనకి 7.5. ఈ క్యాలిక్యులేటెడ్ 7.5. సో 7.5. దెన్ క్యాప్ హైట్ వచ్చి మనకి 3 ఇంచెస్ ఉంది. సో 3 ఇంచెస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. క్యాప్ హైట్ ఇక్కడ మార్క్ చేసాం. దెన్ వీఆర్ డ్రాయింగ్ ఏ ప్యారలల్ లైన్. For the above line we are drawing the parallel line 7.5. సో మీరు ఈ లైన్ కనెక్ట్ చేసుకోవచ్చు. నౌ కనెక్ట్ దిస్ లైన్. ఈ పాయింట్ టు ఈ పాయింట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి దెన్ వీ గో ఫర్ లూజ్ కింద. ఇది 6 3/4 వచ్చింది మనకి.
సో 6/3/4 6.5 కావాలి ఈజ్ వద్దనుకున్న వాళ్ళు 6.5 తీసుకోవచ్చు. నేను 6/3/4 తీసాను. వీఆర్ కనెక్టింగ్ దిస్ లూజ్. నౌ ఈ పాయింట్ని మనం 4 పార్ట్స్ డివైడ్, మీరు క్యాలిక్యులేషన్తో 4 పార్ట్స్ డివైడ్ చేసుకోవచ్చు, లేదు అంటే రఫ్గా అప్రాక్సిమేట్గా కూడా మిడిల్ పాయింట్ పెట్టండి. ఫస్ట్ మిడిల్ పాయింట్స్ చూపిస్తున్నాను. దెన్ దీంట్లో మిడిల్ పాయింట్ పెట్టండి, ఇక్కడ మిడిల్ పాయింట్ పెట్టండి. 4 పార్ట్స్ 1 2 3 4 అంటే 3 పాయింట్స్ పెట్టాను, 4 పార్ట్స్ అయింది. ఈ మిడిల్ పాయింట్లో స్ట్రైట్గా 1/2 ఇంచ్ పెట్టండి ఇక్కడ పైకి. దెన్ ఇక్కడ 1/4 ఇంచ్ పెట్టండి ఫస్ట్ పాయింట్. ఇది డౌన్కి 1/4 ఇంచ్ పెట్టండి. ఇవి రెండు 1/4 ఇంచ్, మిడిల్ 1/2 ఇంచ్. నౌ బ్యాక్ పార్ట్ కర్వ్ మార్క్ చేయడానికి బ్యాక్ పార్ట్ స్లీవ్ ఇది. ఈ పాయింట్ నుంచి దెన్ డౌన్ దీనికి కలపండి, ఈ పాయింట్కి కలిపేయండి. నెక్స్ట్ ఫ్రంట్ కర్వ్కి ఈ పాయింట్ నుంచి యూ హ్యావ్ టు కమ్ టు మిడిల్. ఈ పాయింట్ నుంచి ఈ డౌన్ 1/4 పాయింట్కి జాయిన్ అయ్యి ఇలా వస్తుంది. సో ఈ రెండు ఇక్కడ మిడిల్లో ఈ పాయింట్ ఇక్కడ జాయిన్ అవ్వాలి. ఓకే, సో నౌ వీ షో కటింగ్. సో ఫోల్డ్ మీద ఉన్న స్లీవ్ని కట్ చేస్తున్నాం మనము. సో ఇది బ్యాక్ పార్ట్, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము. బ్యాక్ వచ్చే స్లీవ్ ఇది కర్వ్, దిస్ కర్వ్ గోస్ టు బ్యాక్. దెన్ ఓపెన్ దిస్ ఫోల్డ్ ఓపెన్ చేయండి. దెన్ ఈ ఫ్రంట్ పార్ట్ కర్వ్ని కట్ చేయండి. సో సీ ద డిఫరెన్స్, 1/2 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ స్లీవ్ కటింగ్.